శానిటైజర్ వర్కర్స్ ముందు ప్రధానంగా, ఎందుకంటే ఏ రోజు కూడా ఎక్కడ కూడా మురుగు కాలువని కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ఏంటి రాయి చెట్టు దగ్గర అంతపాటు కుస్తీ పడుతూ ఉండేవారు ఆ మురికి నీళ్ళు. ఎందుకంటే రవిగారితో కూడా అంతపాటు అనేవాడు. ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ఆగకుండా వచ్చి ఈ గ్రామానికి 5 సంవత్సరాలు మీరు సేవ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా ఈ పంచాయతీ స్టాఫ్ అవనండి, అదే రకంగా మిగిలిన వర్కర్లు ఏదంటే హెల్త్ డిపార్ట్మెంట్ అవనండి, వేరే డిపార్ట్మెంట్ అవనండి, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పూర్తిగా సహకరించి ఈ గ్రామానికి మంచి అభివృద్ధికి సహకరించినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకున్నాను. అదే రకంగా మా కిలారి రవి గారు, ఎందుకంటే పదవికి తగ్గ మనిషి ఉండాలి, మనిషికి తగ్గ పదవి ఉండాలి. అది ఉన్నప్పుడే అది సార్థకత అవుతుంది. అదే రకంగా మన రవి గారు చాలా సమర్థుడిగా ఈ గ్రామం పంచాయతీకి సంపూర్ణమైన, ఎందుకంటే మన శ్మశానం ఎన్నో ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నట్టు శ్మశానాన్ని అంత అందంగా తీర్చిదిద్దడం, అదే రకంగా ఒక మంచినీరు, గ్రామానికి కావాల్సిన మంచినీరు, ఎందుకంటే చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా మంచినీరు అంత బాగోదు. గణపవరం అంత పెద్ద గ్రామం అయినా, సరిపల్లి గ్రామం అయినా సరే, ఏదైనా సరే మంచినీరు బాగోదు. మన గ్రామంలో మంచినీరు ఏ రోజు ఇబ్బంది ఎక్కడ ఏం లేదు. ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కట్టడం కానీ ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే, పైప్ లైన్ వేయడంలో కానీ ఏదైనా సరే సంపూర్ణంగా ఆయన కృషి మన పంచాయతీ చేయటం, అదే రకంగా మిగిలిన సభ్యులు కూడా సహకరించడం, ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఏ చిన్న గొడవ కానీ ఏ విషయంలో సరే ఏదైనా కాంప్రమైజ్ అయ్యి ప్రతి విషయాన్ని ఎదురు తీసుకెళ్ళి ఈ గ్రామానికి మంచి అభివృద్ధి చేసినటువంటి మన కిలారి రవి గారిని, అలాగే మన సర్పంచ్ గారిని, మన నరేష్ గారిని, మిగిలిన సభ్యులు, అలాగే ఎంపీటీసీ గారిని, ఇద్దరు ఎంపీటీసీ గారిని, అలాగే మిగిలిన వార్డు సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుస్తున్నాను. ప్రధానంగా శానిటైజర్ చేసిన వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఎక్కడో చోట కనపడేవారు. ఈరోజు రాలేదు, ఈరోజు చేయలేదు, ఈరోజు అక్కడ నిండిపోయింది, బయటకు వెళ్ళిపోయింది అనేది కాకుండా ప్రతిరోజు ఏదో చోట ఎక్కడో చోట, వర్షాకాలం అయితే వర్షంలోనే ఎక్కడికక్కడ చేసేవారు. ప్రతి విషయంలో కూడా ఈ గ్రామ పంచాయతీ ఇలా ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నారు, అది 100% కరెక్ట్. రాష్ట్రంలో ఇలాంటి పంచాయతీలో ఈ రకంగా అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక మంచి చెరువును తవ్వుకోవటం, మంచి శ్మశాన వాటికి తయారు చేసుకోవటం, అదే రకంగా సీసీ రోడ్లు కానివ్వండి, వేరే అనేక రకాలైన పంచాయతీ సంబంధించిన రోడ్లు అవనివ్వండి, డ్రైన్లు అవనివ్వండి. ప్రధానమైన సమస్య మనకి మంచినీటి సమస్య, పైప్ లైన్లు. అందరికీ అది ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా, విధానంగా అందరికీ అందించి ఎవ్వరికి ఎక్కడ ఏ గొడవ లేకుండా నాకు ఇవ్వలేదని లేదా ఇంకోటని ఏ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా స్టాఫ్ బాగా సహకరించారు. పంచాయతీ స్టాఫ్, అలాగే విఆర్ఓ గారు అవ్వండి, అలాగే మిగిలిన స్టాఫ్ అవ్వండి, అందరూ కూడా ఎక్కడ ఇంత ఇబ్బంది అని కానీ ఎవరినైనా వస్తే చిరాకు పడ్డారని కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఏమి లేకుండా ఇన్ని 5 సంవత్సరాలు ఇంత చాలా ఆత్మీయంగా తీసుకురావటంటే అది మామూలు విషయం కాదు. ఏ ఒక్క రోజు కూడా పైపు ఆగిందని కానీ, లేకపోతే మోటార్ కాలిపోయింది 2 రోజులు నీళ్ళు రావని కానీ ఎక్కడ ఏ గొడవ లేకుండా వెంటనే ఆయన స్పందించడం, వెళ్ళటం, తీసుకురావటం, ఏ రోజు ఇబ్బంది లేకుండా చేసినందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే రకంగా సమర్థుడు మనకి సర్పంచ్ కావాలి, అభివృద్ధి కావాలని మన భువనపల్లి గ్రామం ఇంకా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ